ఫస్ట్ మొత్తం బోర్ సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్తోనే కొన్ని ట్విస్ట్లు ప్రకాష్ రాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతుంది. దానివల్ల మనకి సెకండ్ హాఫ్ అనేది బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం లేదు. శ్రీలీల డ్యాన్స్ ఒకటి నాగిన్ డ్యాన్స్ లాగా ఆమె మస్తు చేస్తుంది. నా పక్కన పడ్డావులే నా తగ్గించుకో ఒక డైలాగ్ చెప్పాను సినిమాలో, ఒక డైలాగ్ చెప్పి కొడితే పిల్ల ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పేలా ఈ డైలాగ్ అయితే బాగుంటుంది. ఇది అని ఇంకోటి ఏంటంటే మన జగపతి బాబు గారు అన్న ఉంటాడు, అంటే నరికే సీన్ ఉంటుంది. ఆ నుంచి ఒక గోడంలా అగ్ని అంటిస్తుంది. అది ఎవరు వాళ్ళే జగపతి బాబు అనుకుంటా, కానీ ఆ స్టోరీ వేరేలా వెళ్ళిపోతుంది. రమకృష్ణ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. అంతా మీకు సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. ఎందుకు పోతున్నారు ఏం కథ అనేది కొన్ని ఉంటాయి కదా. నా సస్పెన్స్ సినిమా అయితే అదే. నా త్రివిక్ అమ్మ అయితే మార్క్ అయితే కనబడలేదు. అసలుకి చాలా బోర్ అండి. అసలు తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను పళ్ళని తీసుకొని టంగ 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 కొడితే బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ఏమైనా కొడుతున్నా జీవి ప్రకాష్ కానీ మన అది దేవర గ్లిమ్స్ వచ్చినప్పుడు పేరానా పేరు మర్చిపోతే పేరానా అనిరుద్ధి కానీ రవి బాస్రా వీళ్ళంతా ఎట్లా కొడతారు అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీభత్సం కొడతారు. అసలుకి తమన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే రాదు అసలుకి. అందుకే రోల్ చేసేది. ఎందుకు రోల్ చేస్తారు అనుకుంటా. మొత్తం తమన్నే ఎక్కువ రోల్ చేసేది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుంటే రోల్ చేయక ఏం చేస్తారు. ఓన్లీ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అనుకోని లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫైట్ సీన్స్ మాత్రం మడతపెట్టే సాంగ్ ఎట్లుంది అన్న. ఆ సాంగ్కి ఫుల్ అంటే అయిపోతుంది. ఏంటంటే ఆ ఊపు అనేది చేద్దామని డ్యాన్స్ అనిపోతా, కానీ అంత లేదు. ఆ సీన్ పోయి తనకు ఆ సాంగ్ గురించి వెయిట్ చేస్తా. కుర్చీ మడత పెట్టలేదా? వచ్చి ఆడ మడత పెట్టిండన్న, మన మడత పెట్టి పండ పెట్టిండు. అదే చెప్తున్నా కదా, మనం పండుకుంటాం ఒక మంది ఆగేది గురించి అదొక్కటి కొద్దిగా బాగుంది. మిగతాదంతా అంత గుంటూరు కారం అని ఆడియన్స్ కళ్ళలో గొడ్డు కారం చల్లిరంట. కారం చల్లి ఫస్ట్ హాఫ్ లో మూవీ ఇస్తారు, తర్వాత నీళ్ళు చల్లి లేపుతాడు. లేని ఇంకా వచ్చేసిందని అంతా అత్తారింటికి దారేది అలా వైకుంఠపురము అజ్ఞాతవాసి కలిపి తీసేసిండు అనమాట. మిక్స్ చేసి ఇంకా మొత్తం గ్రైండ్ లా తిప్పి మనకి తాగండి అని ఇచ్చేసిండు. మనం తాగి పండుకున్నాం అనమాట. అట్లా ఉంది త్రివిక్రమ్ చేసింది. అసలు కాన మంచి డైరెక్టర్ ఎట్లా చేయాలి ఏం కదా రొటీన్ కొత్త డైరెక్టర్లు మంచి స్టోరీతో వస్తున్నారు. నీకేమైందా మంచిది నీకు అంత మహేష్ బాబుని పెట్టుకొని అదే కొద్దిగా డిసప్పాయింట్ అయింది. త్రివిక్రమ్ మార్క్ అయితే కనబడలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సంగా ఉంది. అసలు డ్యాన్స్ మాత్రం పీక్స్ లో చేసింది నిజంగా. అంటే ఆమె పేరు ఇంకా సెకండ్ ఇయర్ స్కోప్ లేదు. దిష్టి బొమ్మలా పెట్టేసింది. అసలుకి ఏం స్కోపే లేదు. ఈ త్రివిక్రమ్ లో ఇద్దరు హీరోయిన్లు వేరే ఊరికి పోయి కొట్టినాడు. ఇదే ఉంటుంది, కొత్తగా చేంజ్ ఉండదా? ఓవరాల్ గా సంక్రాంతి బరిలో హనుమాన్ అయితే ఇప్పుడు విన్నరు. మామ వస్తారు కదా, మామ వచ్చిన తర్వాత తెలుస్తుంది విన్నర్ ఎవరు. వెంకీ మామ ఏందన్నా మామ అన్న మామని నువ్వు అంటున్నావు. కొద్ది జాగ్రత్త. మామ తెలియకుండా ఇన్నాళ్ళు ఎట్లా ఉండవన్నా నువ్వు. రేపు మామ సినిమా ఉంది. మామ సినిమా చూసిన తర్వాత చెప్తారు. ఓకే, మొత్తానికి సంక్రాంతి బరిలో హనుమానే విన్నారు. గుంటూరు కారం అయితే 2 మూవీస్ అయితే హనుమాన్ విన్నారు. ఒకవేళ మామ వచ్చిన తర్వాత చెప్తాం. మామది బాగుంది. ఓకే.